హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముక్క కూడా చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం టేకింగ్ లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? ఇంకెందుకండి లేటు, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బిర్యానీ అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉందండి. మరి ఇంకెందుకండి లేటు, నా ప్రాసెస్లో నేను ఎలా చేశానో చూపిస్తాను. అయితే ఇంకెందుకండి లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్దామా. ఫస్ట్ అయితే నేను చికెన్ తీసుకున్నాను, 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీని ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే మ్యారినేషన్ కోసము సాల్ట్ తగినంత, కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. గరం మసాలా పౌడరు, అలాగే పుదీనా కొత్తిమీర చిన్నగా తరిగేసుకొని వేసేసుకున్నాను అనమాట. అలాగే 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకున్నాను అనమాట. పెరుగు వేసుకొని బాగా పట్టించాలండి ముక్కలకి. నేను 1 కప్ అయితే పెరుగు తీసుకున్నాను. ఇంకొంచెం మీరు వేసుకుంటే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు గ్రేవీ కావాలనుకుంటే. సో వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే మనకి చికెన్ ముక్కకి బాగా మసాలా అంతా పట్టేంత వరకు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి త్వరగా ముక్క అనేది ఉడుతుంది. నెక్స్ట్ మెత్తగా టేస్ట్గా జ్యూసీగా పీస్ అనేది మనకి బిర్యానీ తింటున్నప్పుడు జ్యూసీగా వస్తుంది అనమాట. సో ఇలాగా బాగా కలిపేసుకున్నాక నేను ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎంతగా కలుపుకోవాలంటే ముక్క అంతటికి ఈ మసాలా అనేది పట్టాలన్నమాట. అలాగే కలిపేసుకొని ఇలాగ మనం సర్దుకుంటూ ఒక 1/2 అవర్ నేను పక్కన పెట్టుకున్నాను, మ్యారినేట్ చేసుకున్నాను. అప్పుడు తొందరగా మనకి ఉడికిపోతుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది జ్యూసీగా తినేటప్పుడు. ఇలాగా పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత నేను స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ అయితే నేను ఉడికించుకున్నాను. 15 మినిట్స్ అయ్యాక ఒక్కసారి మూత తీసేసి అడుగు నుంచి మీదకి ఒకసారి, అంటే అడుగు అంటకుండాను ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అందులోనే అడుగు నుంచి మీదకి బాగా కలిపేసుకొని మనం ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉందండి. మనం బిర్యానీ రైస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక తెప్పల్లోని కొంచెం వాటర్, అంటే సరిపడినంత వాటర్ వేసుకొని అందులోని దాల్చిన చెక్క, అలాగే యాలకులు, లవంగి, నెక్స్ట్ ఏమిటి స్టార్ పువ్వు, అలాగే బిర్యానీ మసాలా వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని, అలాగే కొంచెం నెయ్యి వేసుకొని సాల్ట్ తగినంత, అన్నంకి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో అంత సాల్ట్ తగినంత వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఎసర్లు, అంటే అన్నం ఎసర్లు ఎలాగొస్తుందో అలాగే ఎసర్లు వచ్చేంత వరకు మరిగించుకున్నాక బాస్మతి బియ్యం నేను 1/2 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ బాస్మతి బియ్యం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని 80% ఉడికితే చాలండి. 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈలోపు చికెన్ కూడా చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు 80% ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు చికెన్లోని లేయర్స్ కింద, అంటే గుజ్జుగా వేసేసుకుండా లేయర్స్ కింద వేసుకొని మనం దీన్ని దమ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, లేయర్స్ కింద వేసుకొని నేను ఒక్కసారి సర్దేసుకుంటున్నాను అనమాట మీదకి అలాగానా. అలాగే మీరు ఒక గరిటెతో అలా సర్దేసుకొని ఇప్పుడు ఇందులోని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకోవడంలోని నేను వేరేగా దమ్ పెట్టుకున్నానండి. అది ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఈ తెపాలు పెట్టి, నేను గోధుమ పిండితోనే అదేమీ కవర్ చేయట్లేదండి. ఒక మూత పెట్టేసి దానికి సరిపడినంత మూత కొంచెం టైట్గా పెట్టి దాని మీద అమలు దస్తా పెట్టి దాని మీద రుబ్బురోలు గడ్డ పెట్టాను అనమాట. అలా పెట్టేసి మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క 15 మినిట్స్ ఉంచుకుంటే కంటే బిర్యానీ అయితే సూపర్గా ఎమ్మీగా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా బిర్యానీ వచ్చింది. టేస్ట్ అయితే బయట కొన్ని బిర్యానీ కంటే చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.